అటెన్షన్ ప్లీజ్. మామిడి పండును పండ్లలో రారాజు అని మురిపెంగా పీల్చుకుంటాం. సీజన్లో మ్యాంగోస్ మిస్ అవ్వకూడదని ధర కొంచెం ఎక్కువైనా కొనుక్కుని ప్రీతిగా తింటాం. దాదాపు తెలుగువారందరికీ తెలిసిన రకాలు బంగినపల్లి రసాలు. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి పండ్ల ఉత్పత్తిదారు ఎవరో తెలుసా? మన దేశమే. ప్రపంచవ్యాప్తంగా ఏటా 61 మిలియన్ టన్నులకు పైగా మామిడి పళ్ళు కాస్తాయని అంచనా. అందులో సగం దాకా ఇండియా వాటా. మామిడి పళ్ళలో ఎన్నో రకాలున్నాయి. ప్రధానమైనవి కొన్ని చూద్దాం. 18వ శతాబ్దంలోనే వరల్డ్ ఫేమస్ అయిన వెరైటీ దశేరి. యూపీలోని లక్నో జిల్లా మలిహాబాద్ ప్రాంతం నుంచి అధికంగా వస్తాయి ఇవి. అల్ఫాన్సో అనేది మరో రకం, హపుస్ అని పిలుస్తారు. మహారాష్ట్రలో ముఖ్యంగా రత్నగిరి, దేవగఢ్, సింధుదుర్గ్ ప్రాంతాల్లో బాగా పండిస్తారు. కేసర్ అనేది ఇంకో రకం, గుజరాత్లోని గిర్ ప్రాంతాల్లో విస్తృతంగా పండుతుంది. మరో వెరైటీ లాంగ్రా. యూపీ, బిహార్లతో పాటు ఉత్తర భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో విరివిగా పండుతుంది. లాంగ్రా రకం పండ్లు పూర్తిగా మగ్గిన పైన ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. తక్కిన వాటితో పోలిస్తే పీచు తక్కువగా ఉండే రకం బంగినపల్లి. ఏపీలోని నంద్యాల జిల్లాలో ఎక్కువగా పండుతుంది. ఈ రకాన్ని బేనిషాన్ అని పిలుస్తారు. చిలుకముక్కు ఆకారంలో ఉండే మామిడి పండ్ల రకాన్ని తోతాపురి అంటారు. ప్రధానంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పండిస్తారు. చౌన్సా అనేది అత్యంత తీపి రకాల్లో ఒకటి. ఉత్తరప్రదేశ్ నుంచి వస్తాయి ఈ రకం. హింసాగర్ రకం మామిడి పండ్లకు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ప్రసిద్ధి. నీలం రకం పళ్ళ గురించి మీరు వినే ఉంటారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లతో పాటు వివిధ రాష్ట్రాల్లో పండిస్తారు. నీలం, దశేరి మామిడి పండ్ల నుంచి అభివృద్ధి చేసిన హైబ్రిడ్ రకం మల్లిక. కాయ చిన్నదైన రుచి మహాగొప్పగా ఉండే రకం రాస్పురి. ప్రధానంగా కర్ణాటకలో పండిస్తారు. బాంబే గ్రీన్ రకం మామిడి పండ్లు ఉత్తర భారత్ నుంచి వస్తాయి. ఈ రకానికే మాల్డా అని ఇంకో పేరు. ఆమ్రపాలి గురించి విన్నారా? అది దశేరి, నీలం రకాల సంకర జాతి. ఈ పళ్ళు చిన్నగా ముదురు నారింజ రంగులో ఉంటాయి. మహాతీపి. ఎన్నో రుచులు, రకాలు, ప్రత్యేకతలు కలిగిన మామిడి పండ్లలో సహజంగా పక్వమైనవి, కృత్రిమంగా రంగు వచ్చేలా చేసినవి ఏవో ఎలా కనుక్కోవడం? ఈ మామిడి పండ్ల సీజన్లో చెట్టు మీదనే పక్వానికి వచ్చి మహా రుచికరంగా తయారై వహవా అనిపించుకునేవి కొన్నే, పరిమితమే. ఎంతోమంది విక్రేతలు, దుకాణదారులు పచ్చి మామిడికాయలనే కెమికల్స్తో కృత్రిమంగా మగ్గబెడుతున్నారు. ముఖ్యంగా కాల్షియం కార్బైడ్తో మగ్గిస్తున్నారు. అవి దొంగ మామిడి పళ్ళు. అవి తింటే కొందరికి కళ్ళు తిరుగుతాయి, కొందరికి వాంతులు అవుతాయి, ఇంకొంతమందికి నోట్లో పుళ్ళు పడతాయి. ఎంతో ఖర్చు పెట్టి ఎవరైనా మామిడి పండ్లు ఎందుకు తింటారు? రుచిగా ఉంటాయని, ఫైబర్ ఉంటుందని, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయని. అంతే కదా? జరుగుతున్నది ఏమిటి? అవి విషాహారంగా మారుతున్నాయి. మామిడి పండ్లు మంచివో కల్తీవో ఎలా కనుక్కోవడం? బ్రష్తో కాయంతా పసుపు రంగు పులిమినట్లు ఉంటే అవి కల్తీ రకం. కాయపై పెద్దగా నల్లటి మచ్చలున్నా అనుమానించాల్సిందే. సహజంగా మగ్గిన పండ్లపై అక్కడక్కడ పసుపుగా, కొంచెం పచ్చగా, కాస్త ఆరెంజ్ కలర్లో సన్నగా కొన్ని నల్ల మచ్చలు ఉంటే అవి స్వచ్ఛమైనవి, ఒరిజినల్ సిసలైన మ్యాంగోస్. షుగర్ ఉన్నవారు మామిడి పండ్లు తినొచ్చా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అతి పనికిరాదు. డయాబెటీస్ కలిగిన వారు ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ సలహాపై 100 గ్రాముల దాకా ముక్కలు తినొచ్చు. సీజన్లో 1-2 సార్లు అంతే. ఆహారంలో కార్బోహైడ్రేట్లు కొంచెం తగ్గించి 4-5 ముక్కలు తినొచ్చు, అంతకు మించొద్దు. కొనే ముందు మామిడి పండ్లు నాణ్యమైనవి, ఆరోగ్యకరమైనవి అవునో కాదో జాగ్రత్తగా చూసి తీసుకోవడం మంచిది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.